నీ పేరేం పేరే? నా పేరు రాములు. హ్మ్. మాది మమ్మన్నార్ విలేజ్, మెదక్ జిల్లా. హ్మ్. కాంగ్రెస్ ప్రభుత్వము అధికారం వచ్చిన తర్వాత హ్మ్. 6 గ్యారంటీలు చెప్పిర్రు. 6 గ్యారంటీల్లో ఏ ఒక్క హామీలు కాలేదని నేను అంటున్నా. హ్మ్. ఇప్పుడు మేము రైతులం ఉన్నాం. హ్మ్. ప్రస్తుతానికి మా ఊళ్ళో ఇప్పుడు వరి కోతలు పట్టిర్రు. ఇప్పటికి 50% హ్మ్. కోతలు కోసిర్రు. ఇప్పటికి కల్లాలు వరి కంటే ధాన్యం కొలువలు చేయాలి కదా. ఇప్పటివరకు కాంట ఓపెన్ కాలేదు. హ్మ్. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి. అంత ధాన్యం ఎక్కడ పెట్టాలి మేము? హ్మ్. పెట్టన్నా దాని స్టోరేజే కావాలి కదా. ఆ. తర్వాత మొలకలు వచ్చినాయి అని మీరే అంటారు, హ్మ్. కొన్నదాన్ని మీరే అంటారు. బస్సు ఫ్రీ పెట్టినాం, అది ఏం ప్రయోజనం? హ్మ్. కొట్టుకొని సావంది ఒకటే తప్ప. హ్మ్. అందులో ఒక్కళ్ళు కూడా ఒక మగ పిల్లాడు కనిపిస్తాడు అంత ఒట్టు మొత్తం మాటలు. వాళ్ళే శిఖలు పట్టుకొని ఇంటికి వచ్చి మా దాకా పంచాయతీ. ఆ పంచాయతీ మేము వాళ్ళ పోయింది కాక మళ్ళీ పోలీస్ స్టేషన్ పంచాయతీ. మన నా మొగడు ఇటు ఒకటి నీది ఎవరు అది ఎవరు అవసరం అదంతా. హ్మ్. అది వేస్ట్. ఇప్పటివరకు రైతు బంధు చేస్తాను. ఏది హ్మ్. రైతు బంధు రాదు. నాకు కూడా ఇప్పుడు నాకు వచ్చింది, నాకు 87,000 ఉంది నాది రుణమాఫీ. 87,000 రుణమాఫీ నాకు ఇప్పటికి రాలేదు. 2,00,000 రుణమాఫీ ఆల్రెడీ అయిపోయింది అని రాలిపోయి నాకు 87,000 ఉంది. 87,000 కాలేదా అంటున్నా. హ్మ్. నేను వస్తాను. నేను ఏ బ్యాంకు రండి, నాది నీ ఆధార్ కార్డు ఉన్నా తీపిస్తాను, నేను తీపిస్తాను. నేను వస్తాను. ఇప్పుడు నాది కూడా డిసిప్లిన్ బ్యాంకే, వేరే బ్యాంక్ కూడా కాదు. అవుతుంది. మరి ఎందుకు కాలేదు? ఏం ఎందుకు కాలేదు అంటే నేను ఆధార్ కార్డు తప్ప ఆధార్ కార్డు తీసుకొని పోతే ఆల్రెడీ అంతే ఇప్పటి వరకు ఒక్కళ్ళకి అంటే కూడా రాలేదు. ఇప్పుడు 2 గత లక్షలు ప్రభుత్వంలో ₹1,00,000 మాఫీ చేసింది కేసీఆర్ గవర్నమెంట్. అప్పుడు అయింది. అప్పుడు ఎట్లా ఉండే మరి ఇవన్నీ అప్పుడు లింక్డ్ అయింది, ఉండేనా? మంచిగా ఉండే. హ్మ్. ఆ ప్రభుత్వంలో ఉన్న కాడికైనా ₹1,00,000 అనేది ₹1,00,000 మాఫీ చేసింది. హ్మ్. ఆ ప్రభుత్వంలో పింఛను సరిగ్గా ఇచ్చిర్రు. హ్మ్. అన్నీ బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చేసరికి ఏది లేదు. హ్మ్. ఇప్పుడు 4,000 పింఛను ఇప్పటి వరకు పింఛనే లేదు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంకొక 2 నెలలు అయితే సంవత్సరం. ఇప్పటి వరకు పింఛన్ లేదు. ముసలోళ్ళకు. ముసలోళ్ళకి పింఛన్ లేదు. వాళ్ళు ఏదో ఆసరా పింఛన్ ఆసరా నువ్వే వాళ్ళే ముసలోళ్ళు అడిగిరా నిన్నేమన్నా? హ్మ్. వాళ్ళైతే అడగలేరు కదా. హ్మ్. నువ్వు అన్నందుకన్నా ఇవ్వాలిగా. హ్మ్. అది లేదు. హ్మ్. రైతు బంధువు లేదు. హ్మ్. ఇప్పుడు యాసంగి వస్తుండే, హ్మ్. వానకాలం వస్తుండే. మరి ఇప్పుడు ఇద్దరికి ఇస్తామంటుండు కదా, పట్టదారునికి ఇస్తామంటుండు, కౌలుదారునికి ఇస్తామంటుండు కదా, అందుకే లేట్ అవుతుందేమో. అట్లా కాదు సార్. ఆ కౌలుదారు ఇప్పుడు మనం ఏంటంటే మనకు ఇప్పుడు నేనున్నా, హ్మ్. ఇప్పుడు నాకు చేతనైతే కాబట్టి చేయనోడు చేస్తాం. మరి కౌలుదారికి ఎట్లా ఇస్తావు నువ్వు? పట్టదారికి ఇవ్వాలి. అంటుండు కదా, ఇద్దరికి ఇస్తామన్నాడు కదా. ఇద్దరికి ఇస్తే ఇంకా మంచిదే కదా, వాడు కూడా బాగుపడతాడు కదా. మళ్ళీ మంత్రి అంటాడు మీరే తెలుసుకోవాలంట. అట్లా మీరే రెండోకి అట్లా కదా, ఇద్దరికి ఇస్తే వాడు కూడా ఇయ్యని అద్దట మేము. వాడు కూడా సంతోషం, మా పొలం కూడా మందు చేస్తాడు. ఇద్దరికి ప్రభుత్వం ఇస్తాడు అద్దట సార్, మంచి చేస్తాడు ఊరు అద్దట. చేస్తే మేము కూడా అద్దాను, దానికి ఏమి అభ్యంతరం ఏమి లేదు. మరి 10 నెలల పాలనలో ఈ 10 నెలల పరానికి 5 ఏళ్ళు పరిపాలన చేస్తామంటారు కానీ 5 నెలలు పరిపాలన చేస్తారా, రేపు మధ్యలో వెళ్ళిపోతారా, ఇక అది అంతే సంగతి. కానీ ఇప్పుడైతే ఈ 10 నెలల పాలన మాత్రం నాకైతే ఏం అనిపిస్తలేదు. మార్పు అనేది ఏం లేదు. మార్పు వస్తుంది. వస్తాడు. ఇప్పుడు కులకరణ పెట్టినాం, ఏమికి అది ప్రయోజనం? హ్మ్. ఏ స్టూడెంట్ ఎట్లా వేస్తాడో స్టూడెంట్కి ఇస్తాడు. నీ అవసరాలకు తప్ప దాన్ని జరుపుతున్నావు తప్ప ఇంకోటి ఏం లేదన్న. ఇప్పటికి సర్పంచులు లేక ఇప్పుడు పరిపాలన పోతే మేము సర్పంచ్ అంటే నేను ఏముంది పోయినా దిగిపోయినా నేనేం చేయాలి అంటాడు. 7-8 నెలలు అయిందా? ఇప్పుడు మురికి కలవులు ఉన్నాయి, ఎవరు శుభ్రం చేయాలి? పంచాయతీ దగ్గర అంటే అయ్యా నా దగ్గర డబ్బులు, నేను ఏం చేయాలి? నాకు వచ్చేది జీతము 10,000 జీతం వస్తుంది. 10,000 నేను ఊరిని ఎడు చూడాలి. పోనీ ఇంకొని నేను అప్పిస్తాను. ఎవడు ఇస్తారా? గ్రామ పంచాయతీలో కూడా ప్రైవేట్ అప్పిస్తారా? మరి ఎవరు లేరు, ప్రభుత్వం ఇవ్వాలి. ఇలా గురుకుల పాఠశాలలు ఉన్నాయి, ఇలా మూతపడి పిల్లల దసరా చెరువులు వచ్చారు, ఇంటికి వెళ్ళిపోయారు. ఏంది ఇప్పుడు మా పిల్లడు రెసిడెన్షియల్ స్కూల్ చదువుతాడు సిద్దిపేటలో. ఇప్పుడు నిన్న పోతే తాళమాడితే ఉంటారు. మరి ఎవరు? అది లేదు. పిల్లల విషయానికి వస్తే ఇట్లుంటుంది, రైతులకు వస్తే ఇట్లున్నది. మరి ఇచ్చినా నేను నెరవేరాలి కదా మనం అనేది. అది నువ్వు చేస్తాన్న పనులే చేయి, నువ్వు ఎక్స్ట్రా ఏం చేయను. చేస్తా అని చేస్తేనే శుభ్రంగా ఉంటుంది. ముసలిళ్ళకి ఆసరా ఇయ్యు, వాళ్ళు కూడా సంబరపడతారు. రైతు బంధు వాళ్ళు కూడా ఇస్తారు. నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను 5 ఎకరాలు ఇస్తా, 3 ఎకరాలు ఇస్తా, 20 ఎకరాలు ఇస్తా. నీకే క్లారిటీ లేదు. ఫస్ట్ నువ్వేందంటే నువ్వు ఎన్ని ఎకరాలు ఇప్పుడు కేసీఆర్ ఎత్తిచ్చిండో అది ఆయన పోయిండు అనుకుందాం, నువ్వు ఇస్తానని నువ్వని అనాలి కదా. ఆయన రాయికి ఇచ్చిండా, రప్పకి ఇచ్చిండా, అది అనవసరం. నువ్వు ఎంతకి ఇస్తావు? 10 ఎకరాలకి ఇస్తావా, 5 ఎకరాలు ఇస్తావా, అది నీ ఇష్టం. నువ్వు ఇస్తాను కాడికి మరి దాని మీదే ప్రజల స్పందన ఏమొస్తుంది? అది కరెక్టా కాదా వాళ్ళు కూడా చెప్తారు కదా. నువ్వు 5 ఎకరాలు ఇస్తారా బరాబర్ అంటే మరి వాళ్ళు రైతులు ఏమంటారు, ప్రభుత్వం ఏమంటారు, దాని మీద స్పందన వస్తుంది. నేను ఇస్తా అనుడే ఉంది కానీ చూడలేదు. మరి ఎట్లా చూడొచ్చు ఈ గవర్నమెంట్? నేను చూడొచ్చు మాట తప్పిన గవర్నమెంట్ అనుకోవచ్చా? అయ్యో మాట తప్పినట్టే కదా. మాట తప్పిన గవర్నమెంట్ కాకపోతే ఇది మాటతో ఉన్న గవర్నమెంట్ అయితే మాటతో ఇస్తుండే. ఇప్పుడు స్థానిక సమస్యలు గ్రామీణ సమస్యలు ఉన్నాయి కదా. స్థానిక సమస్యలలో కూడా ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్ ఉంది. పంచాయతీ కావాలంటే పంచాయతీ పెట్టాలి. పంచాయతీ ఎలక్షన్ అయితే వాళ్ళకి వాళ్ళకి పోతుంటాయి. ఎవరు మంచి చేస్తే వాళ్ళకి గెలిపించుకుంటాం. ఇప్పుడు కులకరణ పేరుతో అనవసరం కాలయాపన చేస్తుంది తప్ప ఇంకోటి ఏం లేదు అందులో. కులకరణతో ఇప్పుడు బీసీకి వస్తే ఎస్సీకి వస్తుందా, అది అంతే. మన రిజర్వేషన్ ఎట్లుంటే అట్లా వస్తుంది. ఇప్పుడు జనం ఉన్నారు. మా ఊళ్ళో ఫర్ ఎగ్జాంపుల్ ఉండడం ఇప్పుడు 2,000 జనాభా ఉంది. 2,000 జనాభా ఉండి మాకు తెలియదా
ఇప్పుడు అధికారులు అయితే లెక్కేస్తారు కదా, బీసీలు ఎంతురు, ఎస్సీలు ఎంతురు, ఎస్టీలు ఎంతురు, దాన్ని బట్టి వస్తుంది. దానికి వేసుకుంటాం. నువ్వు కులగారం కలిగి నువ్వు చేస్తాము, సంఘాలు చెప్తారా ఉద్యమకారుల పని వాళ్ళు ఏంది, ఏదో ఒకటి ఉద్యమం ఎత్తుకోవాలి, తప్పదు అది, ఏదో ఒకటి చేస్తుంటారు. ఉద్యమకారుడు ఉద్యమం చేయకపోతే నీకేమన్నా నేను ఇస్తాను చెప్తాడు. ఇప్పుడు బీసీ సంఘాలు వస్తున్నాయి, ఎస్సీ సంఘాలు వస్తున్నాయి, వాళ్ళు ఎప్పుడు చేస్తుంటే వీళ్ళు కొత్తగా ఏం చేస్తలేరు. కమ్యూనిస్ట్ ఉద్యమంలో చేశారు, టీఆర్ఎస్ ఉద్యమంలో చేశారు, కాంగ్రెస్ ఉద్యమంలో చేశారు, అన్ని ఉద్యమాలు చేస్తారు. ఉద్యమకారులకు ఏదో ఒకటి చేసుకోవాలి, వాళ్ళు చేయాలి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. నువ్వు చేసే పని చెప్పు. నువ్వు నేను అనేది అది, వాళ్ళు ఏం చేస్తారు అనేది పక్కన పెట్టు, నువ్వేం చేస్తావు చెప్పు ఫస్ట్. దళిత బంధు అన్నాడు, ఏది అంబేద్కర్ అంబేద్కర్ వస్తాం దళితులు ఇచ్చిన 50 వేస్తాం, 2500 లేడీస్కు. పాప మా బస్తా అంటే 20 మంది వాళ్ళు అడిగిరా నిన్నేమో.